శ్రీశ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం ఈ ఇంద్రుడు, రఘువు వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరుగుతుందా? జరగదా? అన్నది తెలుసుకోబోతున్నాం. 100వ అశ్వమేధ యాగం చేస్తూ ఉన్న దిలీపుడి యొక్క అశ్వాన్ని ఈ ఇంద్రుడు ఎత్తుకుపోవడం, అతని మాయచేత కనబడనీయకుండా చేయడం. అప్పుడు నందినీదేవి వచ్చి రఘుమహారాజుకి హెల్ప్ చేయడం. ఆవిడ మహిమ ద్వారా అతను ఇంద్రుడిని కనుక్కోవడం, ఇంద్రుడితోటి మాట్లాడడం. ఇంద్రుడేమో శతాశ్వమేధకర్తని కాబట్టి, నాకు పోటీగా మీ నాన్నొస్తున్నాడు కాబట్టి, నేను అతన్ని రానీయకుండా ఈ అశ్వాన్ని దొంగిలించాను. కాబట్టి నువ్వు మర్యాదగా తప్పుకో. లేకపోతే మీ తాతగారు, మీ ముత్తాతగారైన సగరుడి పుత్రులు ఏ విధంగా నశించారో నువ్వు కూడా అలా నశిస్తావు అంటూ అతనికి నచ్చచెప్పడం. అతడు అలా కుదరదు, నేను మీతో యుద్ధం చేస్తాను అంటూ యుద్ధ భంగిమలో నిలబడ్డం ఇవన్నీ జరిగిపోయాయి. ఇప్పుడు అతడు పలికిన ఈ తిరస్కార వచనం బాణంలా వచ్చి ఇంద్రుని గుండెల్లో గుచ్చుకుంది. స్వర్గాధిపతి మిక్కిలి రోషించి కొత్త మబ్బులకు క్షణకాలం అలంకారమైన తన వింటి అమోఘమైన శరాన్ని సంధించట. రక్కసుల నెత్తురు త్రాగడానికి అలవాటు పడ్డ ఆ బాణం దిలీప కుమారుని వక్షస్థలంలో ప్రవేశించి మునుపెన్నడూ తాను చవిచూడని మానవ రక్తం ఎలా ఉంటుందో చూడాలన్న కోరికతో కాబోలు అతడి రక్తాన్ని తాగింది అన్నాడు కాళిదాసు. ఐరావతాన్ని తాటించడం వల్ల బిర్రుబిగిసిన వేళ్లు కలిగి శచీదేవికి పత్ర విశేషకాలు రచించడానికి కలవాటు పడ్డ మహేంద్రుడి భుజం మీద పరాక్రమంలో కుమారస్వామికి దీటైన రఘువు కూడా తన పేరు చెక్కిన బాణాన్ని నాటాడు. అంటే ఏం చేశాడు? అంటే ఈ రఘు మాత్రం తక్కువవాడా? అతను బాణం వదిలితే ఇతను ఒక బాణం వదిలాడు. ఆ బాణం ఆయన భుజంలో గుచ్చుకుందిట. వెంటనే నెమలి రెక్కలు గట్టిన మరొక వాడి శరీరాన్ని ప్రయోగించి దేవేంద్రుని పిడుగుటెక్కం విరక్కొట్టేశాడాయన. ఈ టెక్కం విరగడంతోటి తన రాజ్యలక్ష్మికి తల వెంట్రుకలు గొరగడంగా భావించిన సురలోకాధిపతి కోపంతో మండిపడ్డాడు. 2 బాణాలు ఒకదాని వెంట ఒకటి విడిచాడు ఈ రఘు. దాంతోటి ఆయన టెక్కం కాస్త విరిగిపోయింది. అది విరగ్గానే ఎంత ఫీలయిపోయాడంటే ఆయన, రాజ్యలక్ష్మి ఎవరైతే ఉందో ఆవిడకి తలనీలాలు తీసేసినంతగా బాధపడిపోయాట. అలా జయాభిలాషలతో పోరాడడానికి సిద్ధమైన వారి ఇరువురికి సంకుల సమరం జరిగిపోయింది. ఇద్దరు ఒకళ్ళు మించి ఒకళ్ళు బాణాలు వేసుకుంటున్నట్ట. రెక్కలతోడి సర్పాల్లాగా ఇంద్రుని బాణాలు క్రిందకి, రఘువు బాణాలు మీదకి మహాభయంకరంగా ప్రసరించాయి. ఆకాశాన సిద్ధులు, నేలపైన సైనికులు విస్మయంతోటి ఆ దృశ్యాన్ని చూస్తూ తటస్థంగా ఉండిపోయారు. ఇంద్రుడు రఘువుపైకి ఎడతెరిపి లేకుండా అస్త్రవృష్టి కురిపించాడు. అయినా తనలో నుండే పుట్టిన పిడుగును మబ్బు ఆర్పజాలనట్లు తన అంశం నుండే జన్మించిన దుస్సాహమైన తేజంతో వెలిగిపోతున్న రాజపుత్రుణ్ణి తెగటార్చలేకపోయాడు ఆయన. ఇదంతా కూడా ఆయన వర్ణన, ఆయన యొక్క ఉపమానాలు చూస్తూ ఉండాలి మనం ఈ చదువుతున్నంతసేపు. ఆ తర్వాత మదించేటప్పుడు సముద్రం మ్రోగినట్లుగా హరిచందనాంకితమైన ఇంద్రుని ముంజేతిపై మోగుతున్న అల్లెతాటిని రఘువు అర్ధచంద్రబాణంతోటి తెగ నరికాడు అన్నాడు. అంటే మధించేటప్పుడు సముద్రం మోగినట్లుగా హరిచందనాంకితమైన ఇంద్రుని ముంజేతి పైన అల్లెతాటిని, అంటే ఆ బాణాలు వేసేటప్పుడు ఆ ధనుస్సు యొక్క అల్లెతాటి ఉంటుంది కదా, అది మోగుతూ ఉంది. దాని మీద ఇంకా ఆ ధనుస్సు మీద ఈయన తన బాణాన్ని వేసి దాన్ని తెగ నరికేట. దానితోటి ఇంక దేవేంద్రుడికి కోపం విపరీతంగా వచ్చింది. అతడు ప్రబల శత్రువును హతమార్చడానికి నిశ్చయించుకుని చేతినున్న విల్లు వదిలి కొండల రెక్కలను తెగ నరకడానికి ఉపయోగించే కాంతివంతమైన వజ్రాయుధం చేతిలో తీసుకుని అతని వక్షం పైన గురి చూసి కొట్టాట. ఆ దెబ్బతోటి యువరాజు నేల మీద పడిపోయాడు. అతని సైనికులు బుహోరుని ఏడవసాగారు. క్షణంలో రఘువు నొప్పి దులుపుకొని పైకి లేచాడు. సైనికులు ఆహ్లాదంతోటి సింహనాదాలు చేశారట. వజ్రాయుధపు దెబ్బకు సైతం తట్టుకుని తీవ్ర వైరంతోటి మళ్లీ పోరాడడానికి తలపడ్డ రాజపుత్రుని పరాక్రమానికి ఇంద్రుడు ఎంతో మెచ్చుకున్నట్ట. పగవారైతే మాత్రం గుణవంతులను మెచ్చుకోకుండా ఉంటామా చెప్పండి?
ఆ పైన దేవేంద్రుడు రఘువును చూసి, "కొండలను నరకడంలో కూడా అడ్డులేనిది నా ఈ వజ్రాయుధం. నువ్వు తప్ప మరెవ్వడూ దీన్ని ఓర్చుకున్నవాడు లేడు. నీ విక్రమాతిశయానికి నేనెంతో మెచ్చాను. ఈ గుర్రం తప్ప మరేదైనా అడుగు ఇస్తాను" అన్నట్ట. ఇంద్రుడలా ప్రియంగా పలికిన వెంటనే ఆ మాట విని పొది నుండి పైకెత్తుతూ ఉండిన బంగారు పిడికాంతులొలికించే శరాన్ని మళ్ళీ పొదిలోనే పెట్టి ఆయనతోటి ప్రీతిగా ఇలా అన్నట్టు. అంటే ఇంకో బాణం తీసి వేయబోతూ ఆ బాణాన్ని మళ్ళీ లోపల పెట్టి ఆయనతో ఇలా అన్నాడు. "ప్రభూ, గుర్రాన్ని వదలడం వీలు కాని పక్షంలో అనవరత యాగదీక్షుడైన మా తండ్రికి ఈ యాగం కూడా యథావిధిగా పూర్తయితే ఏ ఫలం కలుగుతుందో ఆ ఫలాన్ని ప్రసాదించండి. ఈ సంగతి ఇంటనున్న మా నాన్నగారికి మీ దూత ద్వారానే తెలియచేయండి. యజ్ఞదీక్షితుడైన ముక్కంటి మూర్తి విశేషమై ఉన్న ఆయన చెంతకు ఈ స్థితిలో నేను పోవడం వీలు కాదు" అన్నట్ట. "మీరు గుర్రాన్ని విడిచిపెట్టకపోతే విడిచిపెట్టకపోయారు. యాగ ఫలం మాత్రం మా నాన్నగారికి ఇచ్చేయండి. నేనిప్పుడు ఇలాంటి పరిస్థితిలో ఆయన ముందుకు వెళ్ళలేను గాబట్టి, మీ దూతనే పంపించి ఈ విషయం చెప్పండి" అన్నట్ట. అతని అభ్యర్థనని అంగీకరిస్తూ అలాగే చేస్తాను అని చెప్పాడు ఇంద్రుడు. వచ్చిన దారినే తిరిగి వెళ్ళిపోయాడు. తన కోరిక నెరవేరినా, గుర్రాన్ని పోగొట్టుకున్నానన్న చింతతోటి ఎక్కువ సంతోషం లేకుండానే రఘువు తండ్రి వద్దకు వచ్చాడు. అతడు సభామండపం చేరకముందే ఇంద్రుని దూత ద్వారా దిలీప్ మహారాజు జరిగిన సంగతి తెలుసుకున్నాడు. కుమారుడు సమీపించగానే వజ్రాయుధపు దెబ్బ తగిలి ఉన్న అతని దేహాన్ని చల్లని చేత్తోటి మెల్లిగా నిమురుతూ బుజ్జగించాట. ఇలా దిలీపుడు దేహపాతానంతరము స్వర్గానికి వెళ్ళడానికి మెట్లు కట్టుకున్నాడా అన్నట్లుగా 99 అశ్వమేధ యాగాలు పూర్తి చేసేశాడు. పిమ్మట అతడు విషయభోగాలపై విరక్తి చెంది రాజ్యభారం పూర్తిగా కుమారుడికి అప్పగించి వానప్రస్థ వృత్తిని అవలంబించి సుదక్షిణాదేవితో సహా తపోవనంలోకి వెళ్ళిపోయాడు నివసించడానికి. వయసు చెల్లిన ఇక్ష్వాకు వంశస్థులు అలా చేయడం కులవ్రతమే. కాబట్టి ఈయన కూడా దాన్ని పాటించారు. పాటించి, "నాయనా, ఇంక నువ్వు చూసుకో ఈ రాజ్యాన్ని. నేను 99 చేశాను. ఇంక స్వర్గానికి వెళ్ళడానికి నాకు దారి వచ్చినట్లే గదా! వానప్రస్థానికి వెళ్ళిపోతానింక" అంటూ వాళ్ళ కుల ఆచారం అదే గాబట్టి దాన్నే పాటించాడట. ఈ రకంగా రఘువు ఇప్పుడు మనకి మహారాజు పాత్రలోకి వచ్చేసారనమాట. మరి రేపటి నుంచి మనం రఘువు ఏ విధంగా రాజ్యాన్ని పరిపాలిస్తాడు? ఆయన రాజయ్యాక ఏ ఏ మార్పులు చేశాడు? తండ్రి దారినే అనుసరించి ప్రజల చేత కీర్తింపబడ్డాడా? లేకపోతే ఇంకా ఏవైనా ఘనకార్యాలు చేశారా అన్నది మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు.